గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములో 14వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటి ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే అండి. మరొక పర్యాయము దేవుని వాక్యము చేత పట్టుకొని దేవుని బిడ్డలుగా కొనసాగుతున్న మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. స్తోత్రం. సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత సేవకుల మీద ఉంచబడింది. భారం, ద బర్డెన్ టు ప్రీచ్ గాస్పల్. సత్యాన్ని తెలియజేయాల్సిన బాధ్యత, దానికి వెల చెల్లించైనా ఇన్ని ఎపిసోడ్లు చేయడానికి వెల చెల్లిస్తున్నాను. నేను ఆర్థికంగా వెల చెల్లిస్తున్నాను, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా వెల చెల్లిస్తున్నాను. అలా చెల్లించడాన్ని బట్టి మీ ముందు నిలవడానికి ప్రభువు సాయం చేశాడు. శిష్యత్వంలో వెల చెల్లించాలి. ప్రతిదీ ఫ్రీగా ఉన్నట్టుంది, కానీ ఏది ఫ్రీ కాదు. రక్షణ ఫ్రీ, రక్షణ ఉచితమే. కానీ దాని కొరకు నువ్వు నేను ఏమి చేయాల్సిన అవసరం లేదు, కానీ విశ్వసించాలి. దాని కొరకు 2000 సంవత్సరాల క్రితం కలువరి సిలువలో యేసు వెల చెల్లించాడు. ఏం వెలది? ఎన్ని రూపాయలు ఇచ్చాడు? విమోచన క్రయధనముగా, ర్యాన్సమ్గా ఆయన తన రక్తమును చివరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. ఎన్ని రూపాయలు దానికి విలువ? ఓహో, యేసుప్రభు తన రక్తం కార్చాడు కాబట్టి ఒక 1 lakh ఇస్తే సరిపోతుందా? 1 crore ఇస్తే సరిపోతుందా? 10 crores ఇస్తే సరిపోతుందా? కాదు. దీనికి ఎంత ఇచ్చిన మూల్యము చెల్లించలేము. అమూల్యమైనది. స్తోత్రం. ఈ ప్రపంచాన్ని మొత్తం అమ్మి పెట్టినా కానీ అంత దానికన్నా దానికన్నా విలువ కలిగినది. ద sacrifice of Christ on the cross is more expensive, but we got it freely. Salvation is free gift. ఇంత వెలబెట్టి ఎవరు కొంటారు? శ్రీమంతులే కొనుక్కోవాల్సింది, ధనవంతులే కొనుక్కోవాల్సింది, బిలినియర్సే కొనాలి. కానీ మన బోటి వాళ్ళు ఏం కొంటారు? సామాన్యులకు కూడా అందరికీ రక్షణ సులభంగా అందుబాటులో ఉండాలి. ఎంత గొప్ప రక్షణ అందుబాటులో ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. సరే, దేవుని స్తోత్రం. మీరు రక్షింపబడి ఉంటే దేవునికి స్తోత్రం. రక్షింపబడకపోతే రక్షణ పొందాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థించి పాపాల గురించి పశ్చాత్తాపడి యేసును ప్రభువుగా ఒప్పుకొని బాప్తిజం తీసుకొని ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఇటువంటి అనుభవాలు లేకుండా ఏదో చర్చ్కి వస్తూ పోతూ చర్చ్ రాజకీయాల్లో మీరు ఒక భాగస్వామిగా మారడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. చర్చ్ మెంబర్ అయినంత మాత్రాన పరలోక రాజ్యం పోతారని గ్యారంటీ లేదు. దేవుని స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం అన్ఫ్రూట్ఫుల్ రిలీజియన్ గురించి, అనగా వ్యర్థమైనటువంటి మతం గురించి మాట్లాడుకుందాం. ఆ లోకల్ రిలీజియన్ గురించి, లోకల్ రిలీజియస్ సెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అక్కడ ఒక పూజారి కనిపిస్తున్నాడు. పూజారి విషయంలో ఏమి జరిగింది, అసలు దాన్ని ఎందుకు వ్యర్థమైంది, పనికిరానిది, వర్త్లెస్ అని అంటున్నాం, ఎంచబడవలసింది కాదు అని అనుకున్నాం అనే దాని గురించి నిన్న మనం 4 విషయాలు ఆలోచించాం. ఇట్ హ్యాస్ విత్ జీరో పవర్, అనగా నో పవర్, శక్తి లేదు. భక్తి అనబడింది ఉంది, కానీ శక్తి లేదు. నమ్మకం యొక్క శక్తి లేనటువంటి. ఈ మధ్య కాలంలో మా దైవజనుడు ఒక ఆయన, మా తోటి దైవజనులు, కృష్ణా జిల్లాలో పెడన, అర్తమూరు అనే ప్రదేశాలు పరిచయం చేస్తున్నారు పాస్టర్ జాన్ పీటర్ గారని. ఆయన చెప్పినాడు ఒక మంచి కొటేషన్ ఒకటి. భక్తిని గురించి చెప్పాడు ఆయన. నమ్మకం లేనటువంటి భక్తి అంట అమ్మకం లేని వ్యాపారం లాంటిదంట.
నమ్మకం లేనటువంటి భక్తి అమ్మకం లేని వ్యాపారం లాంటిది. వ్యాపారంలో అమ్మకం ఉండాలి. నేను వస్తువులు కొనుక్కొని వచ్చాను, నేను అమ్ముకోకపోతే నా వ్యాపారం వల్ల నాకు ఎటువంటి లాభం రాదు. నా వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి. కాబట్టి ఒక వ్యాపారానికి అమ్మకం ఎంత ముఖ్యమో ఒక భక్తి జీవితానికి నమ్మకము, క్రీస్తునందలి ఉంచవలసిన విశ్వాసం అంతే ప్రాముఖ్యం. కొటేషన్ జస్ట్ బాగుందని మీకు ఇలా చెప్పాను నేను. దేవుని స్తోత్రం. ఇటువంటి కొటేషన్స్ వారి దగ్గర చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం. కాస్త అనుభవజ్ఞులైతే, కాస్త వాక్చాతుర్యం ఉన్నట్లయితే, కాస్త విజ్ఞానం ఉన్నట్లయితే మన సేవకులు రకరకాల కొటేషన్లతో ప్రసంగ వేదికల మీద షైన్ చేస్తారు. మేము కూడా అదే చేసే పని. ఏవేవో కొటేషన్స్ ఆ పుస్తకాల్లో ఉన్నాయి, ఈ పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి, వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి చెప్పారు. కానీ ప్రాముఖ్యంగా దేవుని మాటలు బోధించాల్సినటువంటి అవసరత మాకుంది. కొన్నిసార్లు ఏదో వాక్యం ఎత్తుకుంటాం, ఏదో చెప్పేస్తాం, ఏదో కన్క్లూషన్కి వచ్చేస్తాం. నేను ఏదో చెప్పాలనుకున్నాండి, ఏదో చెప్పేశానండి, నాకు గైడెన్స్ దేవుడు అలా నడిపించాడని మనం ఏదో సమర్థించుకుంటుంటాం మేము. దేవుని స్తోత్రం. రండి, వ్యర్థమైనటువంటి మతంలో ఇట్ హ్యాస్ నో పవర్. లో పవర్ కాదు, నో పవర్. మొట్టమొదటిసారిగా అటువంటి ఇన్సిడెంట్ చూసి హాస్పిటల్స్లో గ్రాడ్యువల్గా జరిగేటువంటి వైద్య విధానాల్లో క్రమేణా జరిగేటువంటి కార్యక్రమం అకస్మాత్తుగా ఒక మాట చెప్పగానే, పాల్ అనేటువంటి వ్యక్తి ఒక మాట చెప్పగానే, లేదా పాల్ బర్నబాస్ ఇద్దరు కలిసి ఒక మాట చెప్పగానే ఇలా జరిగింది. ఇతనేదో అన్నాడు, ఇది నిజమా కాదో అనుకున్నాం. నిజంగానే అతను నడిచాడు, గంతులు వేసాడు. ఇట్స్ రియల్లీ. దాన్ని ఎవరు జరగలేదు, ఇదొక మ్యాజిక్, ఇదొక కనికెట్టు, ఇదొక గారడి, ఇదొక మోసం అని ఎవరు అనలేరు. కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటన, పూజారి కళ్ళ ముందు, ఆ పురోహితుని కళ్ళ ముందు, ఆ యాజకుని కళ్ళ ముందు జరిగిన సంఘటన అది. ఆ ప్రీస్ట్ యొక్క కళ్ళ ముందు. ఇది అబద్ధం అనే అవకాశం లేదు. బలహీన పాదములు కలిగిన ఒక వ్యక్తిని బలపరచడానికి శక్తి కలిగినటువంటి దేవుడు ఎక్కడో ఉన్నాడు. నడవలేని నిన్ను నడిపించగలిగిన దేవుడు ఉన్నాడు. స్తోత్రం. సమయంలో మనం ఆలోచిస్తున్న మాటలు, శక్తిని కోల్పోయిన మతం. శక్తి ఉందని కాదు, మతంలో శక్తి ఉండాలి, శక్తిని పొందుకోవాలి. యువర్ రిసీవ్ ద పవర్ ఫ్రమ్ అబౌవ్. పైనుండి శక్తిని పొందుకోవాలి. పైనుండి అంటే పరలోకం నుండి, అనగా మూడో ఆకాశం నుంచి, అనగా దేవుని దగ్గర నుంచి. శక్తి కింద నుంచి వచ్చేది కాదు, పైనుంచి వచ్చేది. ఏదో ప్రాంతంలో శక్తి పీఠాల నుంచి వచ్చేది కాదు. శక్తి ఏదో క్షేత్రాల్లో నుంచో డయాసిస్ల నుంచి వచ్చేది కాదు. శక్తి దేవుని దగ్గర నుంచి వచ్చేది. శక్తి దేవుడు అనే వ్యక్తి దగ్గర నుంచి వచ్చేది. రెండో విషయం, సభ్యుల యొక్క సలహాలు, సభ్యులు వేసినటువంటి కేకలు, సభ్యుల యొక్క శబ్దముల యొక్క లేకపోతే సందేశాన్ని బట్టి, సభ్యుల యొక్క ఒప్పుకోలును బట్టి, సభ్యుల యొక్క నినాదాలనే సత్యంగా భావించి, నిజంగా భావించి, అవును దేవతల, అతను అడగలేదు. హలో, వాళ్ళిద్దరు దేవతలు ఎలా అవుతారండి? మనుష్య రూపం ఎలా దారుస్తారండి? ఏంటిదంతా అని పూజారి ప్రశ్నించలేదు. పాల్కి బర్నబాకి ఒక మంచి అవకాశం దొరికింది. ఏమండి, మనుషులు లేకపోతే దేవతలు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు, మీ గాడెసెస్, యూరోపియన్ గాడెసెస్, ఈ కాంటినెంట్లో, ఈ ఖండములో ఉన్నటువంటి దేవుళ్ళు అనబడిన వాళ్ళు నరావతారాన్ని దాల్చాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం మేము ప్రకటిస్తున్నాం, సువార్తను ప్రకటిస్తున్నాం 2000 సంవత్సరాల క్రితం అని మేము చెప్పగలుగుతున్నాం. కానీ ఒక సుమారు 35 సంవత్సరాల క్రితం యేసు అనేటువంటి వ్యక్తి, లేకపోతే దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే, మేము ప్రకటించిన జెహోవా గాడ్, ఎలోహిం అని చెప్పబడిన, ఎల్ షద్దాయ్ అని చెప్పబడినటువంటి, యెహోవా ఈరే అని, యెహోవా నిస్సి అని, యెహోవా షాలేం అని, యెహోవా రాఫా అని పిలువబడిన ఆ దేవుడు యేసుక్రీస్తు యొక్క రూపంలో ఇక్కడే ఉండి మన దేశంలోనే, ఈ చుట్టుపక్కల మీ పక్కనున్న ఖండంలోనే సంచరించాడండి. అది నరావతారం. అంతవరకు ఈ నరావతారం ఏంటండి? మామూలు మనుషులు మమ్మల్ని పట్టుకొని దేవతలు అన్నవి, దిస్ ఇస్ టూ మచ్, దిస్ ఇస్ రిడిక్యులస్, దిస్ ఇస్ నాన్ సెన్స్.
ఇది కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదు. నా పేరుతో ఒక గ్రూప్ తయారు చేసినప్పుడు పౌలు వాళ్ళని, పౌలు గ్రూప్ వాడిని, పౌలు యొక్క అభిమానిని, పౌలు యొక్క అభిమానుల సంఘంలో చేరాలని కొరింథీ సంఘంలో ఒక గ్రూప్ తన పేరుతో ఫామ్ చేస్తే నో, డిస్మాంటిల్ అయితే డిజాల్వ్ దిస్ బాడీ అని అన్నట్టుగా పౌలు మాట్లాడు. ఎందుకంటే ఇవన్నీ పాల్ గ్రూప్ ఏంటి, అపోలో గ్రూప్ ఏంటి, సీఫస్ లేదా కేఫా లేదా పీటర్ గ్రూప్ ఏంటి, వీళ్ళంతా ఎవరు? మేము ముగ్గురం సేవకులమే, మా మధ్యలో దేవుని కృపను బట్టి చక్కటి సఖ్యత ఉంది. మళ్ళీ మమ్మల్ని మా పేరుతో గ్రూపులు తయారు చేసి మమ్మల్ని విభజించాలనుకుంటున్నారా? నో, ఈ గ్రూపిజం వద్దు. ఫెలోషిప్పుల్లో ఉన్నటి గ్రూపిజం, చర్చుల్లో ఉన్నటి గ్రూపిజం కొరింథీ సంఘాన్ని బలహీనపరిచింది. మన సంఘాల్లో ఉన్నటి కులము పేరుతో ఉన్నటువంటి ఆ కులము ఈ కులము, లేకపోతే బైబర్త్ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ క్రిస్టియన్స్, ఇలా రకరకాలుగా కేటగరైజ్ చేసి మనం మాట్లాడుతున్నాం. అంతా ఒక్కటిగా ఉండాల్సిన వారిని కేటగరైజ్ చేసి పలాని గ్రూప్, పలానోళ్ళు అని చెప్పడం తప్పు. ఇశ్రాయేలీయులు అందరూ ఒక్క మనుషుడైనట్లు అనే మాట మనం లేఖనాల్లో పాత నిబంధనలో చూడగలం. వాళ్ళందరూ ఒక్క మనుషుడైనట్టుగా, మనందరం ఒక్క మనుషులమైనట్టు, ఒక్కటిగా ఉన్నట్లుగా. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ అమాంగ్ డైవర్సిటీ. సరే, దేవుని స్తోత్రం. రెండోది, సభ్యుల యొక్క వాళ్ళ యొక్క ప్రకటనలు బట్టి నేను నా ఉద్దేశాన్ని స్థిరపరచుకోవడం కాదు, నాకంటూ సొంత అభిప్రాయాలు ఉండాలి. మూడో విషయం, సరైన వివేచన కోల్పోయిన విధానాలు మతంలో కనిపిస్తున్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది? ఏమో మాకు తెలియదండి, తాత ముత్తాతల కాలం నుంచి అలా చేస్తున్నాం, మమ్మల్ని అడగొద్దు. డోంట్ క్వశ్చన్ ఎనీథింగ్. క్వశ్చన్ చేయడం తప్పే లేదు, క్వశ్చనింగ్ ఈజ్ గుడ్. సత్యం అనగా ఏమిటి? ఒక మంచి ప్రశ్నే, దానికి ఆన్సర్ దొరకలేదు పైలట్ గారికి, అనగా పిలాతు గారికి. మతంలో కనిపించేటువంటి విషయాలు, వ్యర్థమైన మతంలో కనిపించే ప్రతి మతంలో కూడా వ్యర్థతలు ఉన్నాయి, కొన్ని యూజ్లెస్ థింగ్స్ ఉన్నాయి. ఆ యూజ్లెస్ థింగ్స్, వాటి శక్తి లేకపోవడం. రెండోది, సభ్యుల యొక్క శబ్దాలని వాళ్ళనే సందేశాలుగా మార్చుకోవడం. మూడోది, సరైన వివేచన లేకపోవడం. వివేచన కావాలి, దైవికమైన వివేచన మనం పొందుకోవాలి. నాలుగవదిగా, సత్యమును స్వీకరించకపోవడం. దిస్ ఈజ్ టూ డేంజర్. సత్యాన్ని స్వీకరించండి, దానికి ఎంత వెల చెల్లించైనా స్వీకరించండి. రిసీవ్ ట్రూత్, యాక్సెప్ట్ ట్రూత్, గ్రాస్ప్ ట్రూత్. సత్యం బహు లోతుగా ఉన్నది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరు? అది దూరంగా ఉంది, దాన్ని లోతుగాను దూరంగా ఉంది, దాన్ని గ్రహింపగలిగిన వాళ్ళు ఎవరు? గ్రహించండి సత్యాన్ని. మీరు సత్యాన్ని గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అసత్యం మిమ్మల్ని బందీలుగా చేస్తే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వ్యర్థమైన మతం గురించి, వ్యర్థమైన మతాల్లోంచి మనం బయటకు వచ్చి అర్థవంతమైనటువంటి మతంలోకి, మార్గంలోకి, లేదా విధానంలోకి, ధర్మంలోకి రావాలి అని దేవుని వాక్యానుసారంగా మనం నిన్న మాట్లాడుకున్నాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది కనుక, మనం ఇంకా దేవుని మాటలు ఆలోచించాలి కనుక, మన ముందు ఒక 13 నిమిషాల సమయం ఉంది కనుక, స్తోత్రం. సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం. అయ్యలారా, మీరు ఎందుకండి ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావము గల వారమే. మీరు ఈ వ్యక్తమైన వాటిని విడిచి పెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తము సృష్టించిన జీవముల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. పీపుల్, వాట్ ఆర్ యు డూయింగ్? ఓ మై డియర్ పీపుల్, ఓ మై కామ్రేడ్స్, ఓ సహోదరులారా, పీపుల్, వాట్ ఆర్ యు డూయింగ్? మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలుస్తుందా? వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రభువు సిలువలో ప్రార్థన చేశాడు. We are only weak human beings like everyone else. We are weak, we are not strong. We are not divine. We are ordinary people, we are disciples. మాలో దేవత్వం నింపుకొని మేము రాలేదు, దేవత్వపు భావనతో, కొద్దిపాటి భావనతో మేము ముందుకు సాగుతున్నాం. దేవుని స్తోత్రం.
This is why we have come to tell you the good news, so that you would turn away from these worthless myths and turn to the living God. He is the creator of all things, the earth, the heavens, the sea, and everything they contain. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 14:15. అయ్యలారా, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? మేము కూడా మనుషులమే. మేము దేవతలం కాదు, ఏంజల్స్ కాదు, గాడ్స్ కాదు. ఇలాంటి మనుషులమే. ఈ పనికిరాని వాటి నుండి మిమ్మల్ని దూరం చేసి, ఈ పనికిరాని వాటి నుంచి మిమ్మల్ని దూరం చేసి, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న వాటిని సృష్టించిన దేవుని వైపు మళ్ళించే సువార్తను తెచ్చారు. We brought good news. ఆ దేవుడు సజీవమైనవాడు. దేవుని స్తోత్రం. సజీవుడైన దేవుని సువార్తను తీసుకొని, జీవము గల దేవుని సువార్తను తీసుకొని, లివింగ్ గాడ్ యొక్క గాస్పల్తో, లివింగ్ గాడ్ యొక్క ఓరకల్స్తో మేము ఇక్కడికి వచ్చాం. స్తోత్రం. హల్లెలూయా. దేవుని కార్యాలు, దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఉన్నాడు కనుక, సజీవుడిగా ఉన్నాడు కనుక, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కనుక, ఉన్నవాడునని ఆయన చెప్పాడు కనుక, అదే ఆయన పేరని ఆయన మోషేకు తెలియజేశాడు కనుక, స్తోత్రం. దేవుని కార్యాల గురించి 5 కార్యాల గురించి నేను త్వరగా మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఈ అధ్యాయంలో నుంచి, అనగా బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలోంచి దేవుని యొక్క, ప్రభు యొక్క పంచకార్యాల గురించి, ప్రభు యొక్క 5 పనుల గురించి, కార్యాల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 14వ అధ్యాయము 15వ వచనం మన మూలవాక్యం కనుక మనం చదవాల్సిన అవసరం లేదు, చదివి టైం వేస్ట్ చేసుకోలేదు. పెద్ద వాక్యం కనుక మనం చదవడం లేదు. 2వ భాగం లేదు, 3వ భాగం లాస్ట్ పార్ట్లో రాయబడింది. ఆకాశమును, భూమిని, సముద్రమును. ఒకటి ఆకాశము, ఇంగ్లీష్లో ఆకాశములు అనేది హెవెన్స్. ఆకాశములను, భూమిని, సముద్రములను, సముద్రమునే కాదు, సముద్రములను, సప్త సముద్రాలు అని అన్నారు, మనం అట్లా కనలేదు. సముద్రములను, సముద్రములో ఉండు సమస్తమును, భూమి మీద ఉండు సమస్తమును, ఆకాశములో ఉండు సమస్తమును. ఆకాశము, భూమి, సముద్రాల్లో అనగా వాయు సమూహములో ఉన్న సమస్తమును, జల సమూహములో ఉన్నటువంటి సమస్తమును కలుగజేసినటువంటి దేవుడు. మాకో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మీరు అనుకుంటున్నటువంటి దేవుడు కాదు, తెలియబడని దేవుడు అని చెప్పబడిన వాడు కాదు. ఆ దేవుడు ఈజ్ ఎ క్రియేటర్. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అని ఆదికాండం 1:1 ఓపెనింగ్ సెంటెన్స్ బైబిల్లో కనిపించేది. దేవుడు సృష్టికర్త. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏం చేస్తాడు? హీ క్రియేట్స్. ఆయన సృజించాడు. సృజించిన వాడు మళ్ళీ మళ్ళీ ప్రతి 1000 సంవత్సరాలకో 2000 సంవత్సరాలకో 3000 సంవత్సరాలకు సృజిస్తున్నాడని కాదు. సృజించిన దాన్ని నూతన పరుస్తున్నాడు. సృజించిన దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తాడు. దాని యొక్క విషయాలన్నీ, దాని బాధ్యతలన్నీ, దానికి అప్పుడప్పుడు పెయింటింగ్ చేసుకోవడం, రిపేర్స్ చేసుకోవడం, ఇటువంటివన్నీ. ఇక చాలా సంవత్సరాలు అయింది, ఇక వద్దనుకున్నాం, కొత్త ఇల్లు కట్టుకోవాలను, దాన్ని డెమాలిష్ చేస్తాడు. కట్టింది ఆయనే. దానికి సంబంధించిన విషయాలని నియంత్రణ లేదా మేనేజ్ చేసింది ఆయన, క్రియేట్ చేసింది ఆయన, మేనేజ్ చేసింది ఆయన, డెస్ట్రాయ్ చేసేది ఆయన. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాటలు, దేవుడు సృష్టికర్త. గాడ్ ఈజ్ ఏ క్రియేటర్. గాడ్ని ఎవరు క్రియేట్ చేయలేదు, దేవుణ్ణి ఎవరు సృష్టించలేదు. దేవుడే సమస్తమునకు సృష్టికర్త అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. పౌల్ లేదా బార్నబాస్ వాళ్ళు చెప్పినటువంటి గాస్పల్ లేదా థియాలజీ మనం అర్థం చేసుకుంటున్నాం. ఒకటి దేవుడు సృష్టికర్త. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి అనగా దేవుడిని ఆనుకొని, లార్డ్ని ఆనుకొని ప్రభు అనగా దేవుడు వారి చేత, పౌలు బర్నబాల చేత, వారి చేతనే కాదు ఎవరి చేతనైనా, విశ్వసించిన వారు ఎవరి చేతనైనను
ఆయన కుమారుడైనట్టు యేసుక్రీస్తుని, ఆయన శిలువ త్యాగాన్ని విశ్వసించిన వారు ఎవ్వరి చేతనైనను సూచక్రియలను, అద్భుతములను, సూచక్రియల్ని, అద్భుతములని, ఆశ్చర్యకార్యాలని, ఇంకా ఏదైనా పేర్లు పెట్టుకుంటే సూచనలు, లేదా ఇంకేదైనా పేర్లు పెట్టుకుంటే మహత్కార్యములు, స్తోత్రం, హల్లెలూయా, వాటిని చేయించి తన కృపా వాక్యమునకు, కృపా వార్తకు, కృపా సందేశానికి, కృపా సువార్తకు సాక్ష్యాన్ని ఇప్పిస్తున్నాడు. కృపా వాక్యమును కన్ఫర్మ్ చేస్తున్నాడు. స్తోత్రం. కృపా సువార్తను కన్ఫర్మ్ చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సూచక్రియలను, అద్భుతములు చేయించి సృష్టిని చేశాడు. సృష్టిని చేసిన వాడు సూచక్రియలను చేయిస్తున్నాడు. చేసింది ఆయనే. చేయించడానికి, సృష్టి చేయించడానికి ఎవరు లేరు కనుక సృష్టి ఆయన చేశాడు. సృష్టి చేసిన తర్వాత సృష్టించబడిన మానవులు ఉన్నారు కాబట్టి మానవుల చేత ఏదో చేయిస్తున్నాడు. సేద్యాన్ని మానవుల చేత, కాపు కాయడాన్ని మానవుల చేత, నింపడం, విస్తరించడం, అభివృద్ధి పొందడం, ఫలించడం అనేది మానవుల చేత ఆయన చేయిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన చేసేవాడే కాదు, చేయించేవాడు. స్తోత్రం. ఒక టీచర్ హోంవర్క్ ఇస్తాడు, లేకపోతే పేరెంట్సో, లేకపోతే సహోదరులో, లేకపోతే పిల్లలే, లేకపోతే ఎవరో ఒకరు చేయిస్తూ ఉంటారు, హోంవర్క్ చేయిస్తున్నారు. ఏం చేస్తున్నారంటే పిల్లలతో కూర్చోనంటే హోంవర్క్ చేయిస్తున్నాను అని తల్లి తండ్రి అంటున్నట్టుగా దేవుడు చేస్తాడు, చేయిస్తాడు, నీ చేత చేయిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవుని యొక్క కార్యాల గురించి ఒకటి ఆయన సృజనాత్మకత, రెండోది ఆయన మన చేత చేయించడం. నీకు నాకు సృజించేటువంటి శక్తిని, ప్రతి సృష్టి చేసేటువంటి శక్తిని మనం కూడా కలుగునుగా కానీ సమస్తమును కలిగించడం లేదు. మనం అలా ప్రతివాడు సమస్తమును కలుగునుగా కానీ సృజిస్తూ కూర్చున్నాడు అనుకోండి, నాకంటూ నేను ఒక భూమిని సృజించుకుంటాను. ఒక భూమి చాలు. మనం సృజించలేము. ఆ సృజించబడిన దాన్ని బట్టి స్తుతించగలం. సృజించబడిన దాన్ని మనం స్వాధీనం చేసుకోగలం. సృజించబడిన దాన్ని మనం సంతోషంగా అనుభవించగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు, దేవుడు సృజించాడు, దేవుడు సూచక్రియలు చేయించాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 17వ వచనం. ఆయనను ఆకాశము నుండి మీకు, మాకు, లేకపోతే మీకు మాత్రమే కదా, అందరికీ వర్షము, నెంబర్ 1 వర్షం, ఋతువులు, ఫలవంతమైన ఫ్రూట్ఫుల్ సీజన్స్, 3 చాలండి, 3 విషయాలు అనుగ్రహిస్తున్నాడట. వర్షం, ఋతువులు, రైన్ సీజన్ అండ్ ఫుడ్ అనుగ్రహిస్తున్నాడు. ఉల్లాసముతో మీ హృదయాన్ని, అనగా ఉల్లాసాన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు, ఆనందాన్ని అనుగ్రహిస్తున్నాడు, మేలు చేస్తున్నాడు, మేలులు చేస్తున్నాడు, మేలులు అనుగ్రహిస్తున్నాడు, ఉపకారాలు అనుగ్రహిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మూడో విషయము, దేవుడు అనుగ్రహించే దేవుడు, గివింగ్ గాడ్, గ్రాంటింగ్ గాడ్, ప్రొవైడింగ్ గాడ్. ఆయన ఇచ్చే దేవుడు. గాలి వర్షములు నీకు ఉచితంగా ఇచ్చాడు. ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా వాయువులో కలిసి అదృశ్యంగా ఉన్న ఆక్సిజన్ నువ్వు పీల్చుకుంటున్నావు. నువ్వు పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నావు, కానీ ఆక్సిజన్ నీకు ఇస్తున్నాడు ఉచితంగా. ఆక్సిజన్ సిలిండర్ ప్రతివాడు మోసుకొని తిరుగుతున్న పరిస్థితులు లేవు, ప్రస్తుతం లేవు, రాబోయే రోజుల్లో వస్తాయేమో తెలియదు. సరే, దేవుని స్తోత్రం. మనకు ఉచితంగా ఆయన ఇస్తున్నాడు, అనుగ్రహించే దేవుడు. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 17వ వచనము చివరి భాగము. ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. స్తోత్రం. బిగ్గరగా చెప్పిరి. స్తోత్రం. నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు ఒక ఆయన చెప్పాడు, పౌలే చెప్పాడు. ఇక్కడ పౌలు, బర్నబా ఇద్దరు కలిసి సూచక్రియలు ఒకరు చేశారు, ఒకరి ద్వారా జరిగాయి, కానీ సువార్త ఇద్దరి ద్వారా ప్రకటించబడింది. కాబట్టి సువార్త గొప్పది, సూచక్రియలు తక్కువనే, సూచక్రియలు గొప్పది, సువార్త తక్కువనే. ఇవి రెండు ఒకటే.
సువార్త అంటే థియరీ, సూచక్రియలు అంటే ప్రాక్టికల్. రెండు మనకు కావాలి. సువార్త అంటే విత్తనం లాంటిది, విత్తనమే. కానీ సూచక్రియ అంటే ఫలము లాంటిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, మనకు ఆలోచిస్తున్న విషయం 4వ విషయము, హీఈస్ ద ఫిల్లింగ్ గాడ్. నింపువాడు, సమస్తమును నింపువాడు, శూన్యమును నింపువాడు, సృష్టిలో శూన్యాన్ని నింపినవాడు, ఖాళీగా ఉన్నదాన్ని నింపేవాడు, శారంభవుడిని నింపినవాడు, నోటి నిండా నవ్వును నింపేవాడు, రాతి బాణల్లో, ఖాళీ అయిన రాతి బాణల్లో రసమును నింపినవాడు, నింపమని చెప్పినవాడు, సమస్తమును నింపువాడు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి భాగం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన 23 సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయినది. సంఘాన్ని గురించి చెప్పాడు. సంఘం అంటే ఏంటి? సంఘము ఆయన దేహం, ఆయన శరీరం, క్రీస్తు శరీరం. పాస్టరో, బిషప్పో, ఫౌండర్ యొక్క శరీరం కాదు. సమస్తమును పూర్తిగా నింపుచున్న, అంచుల మటుకు నింపుచున్న, పొర్లిపారేటట్టు నింపుచున్న వాని సంపూర్ణత అయినది. ఇట్స్ అ ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హూ ఫిల్స్ ఎవ్రీథింగ్. దేవుని స్తోత్రం. సమస్తమును సంపూర్ణముగా నింపేటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుని మనం సేవిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన సృజించే దేవుడు, చేయించిన దేవుడు, అనుగ్రహించే దేవుడు, నింపే దేవుడు. 27వ వచనం చెప్పి నేను ముగించేస్తాను. 27వ అధ్యాయం 14వ అధ్యాయం 27వ వచనం. వారు వచ్చి, అనగా పౌలు బర్నబాలు వచ్చి ఫస్ట్ మిషనరీ ట్రిప్ ముగించుకుని వచ్చి, దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ విశ్వసించుటకు దేవుని స్తోత్రం. 5వ విషయం, దేవుడు చేసిన పని, ద్వారము తెరిచే పని. హీ ఓపెన్ ద డోర్స్. శత్రువు ద్వారాలు మూస్తున్నాడు, దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రాకారములు శత్రువు కడుతున్నాడు, దేవుడు ప్రాకారములు పడగొడుతున్నాడు. దేవుని స్తోత్రం. ద్వారము తెరిచేటువంటి దేవుడు. ఇట్టి కార్యాలు చేసే దేవుణ్ణి, నీ కొరకు నా కొరకు ద్వారములు తెరిచేటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకెళ్ళడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.